హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా మంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నా పేరు సాయి. హైదరాబాద్లో టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. చదువు ఖర్చుల కోసం సైడ్గా హోమ్ ట్యూషన్స్ చెప్తాను. ఒకరోజు మా కాలేజీ సీనియర్ ద్వారా ఒక ఆఫర్ వచ్చింది. ఒక చిన్న బాయ్కి మ్యాథ్స్ అండ్ సైన్స్ ట్యూషన్ చెప్పాలి. ఇంటికి వెళ్లి చూస్తే ఆ ఇంటి యజమాని అనిత ఆంటీ. అనిత ఆంటీ వయసు 34. భర్త సింగపూర్లో జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తారు. ఆమె ఒక్క కొడుకుతో ఒంటరిగా హైక్లాస్ అపార్ట్మెంట్లో ఉంటుంది. లిఫ్ట్ ఎక్కి 12వ అంతస్తు చేరగానే తలుపు తెరిచింది ఆమె. ఆమెను చూసిన వెంటనే నా గుండె ఒక్కసారి ఆగిపోయింది. పొడవాటి ఎత్తు, ఫేర్ స్కిన్, ఫిట్ బాడీ, పెద్ద పెదవులు. ఆమె ఇంకా కళ్ళు తీసి చూస్తే ఎవరైనా మైమరచిపోతారు. ఫ్లాట్ లోపల చల్లని ఏసీ గాలి, లావెండర్ సెంట్ వస్తోంది. మోడర్న్ సోఫా, గ్లాస్ టేబుల్, డిమ్ లైట్స్, అంతా లగ్జరీగా ఉంది. మొదటి రోజులు సాధారణంగానే ఉన్నాయి. ట్యూషన్ చెప్పి వెళ్తాను. కాని అనిత ఆంటీ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేది. ట్యూషన్ తర్వాత కాఫీ ఇచ్చి నా చదువు గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగేది. నెమ్మదిగా మా మధ్య స్నేహం పెరిగింది. ఒక సాయంత్రం ట్యూషన్ పూర్తయ్యాక బయట భారీ వర్షం పడటం మొదలైంది. మెరుపులు, ఉరుములు, ధారలు కుమ్మరిస్తున్నాయి. బయటికి వెళ్లలేకపోయాను. ఆమె నన్ను సోఫాలో కూర్చోమని, బోర్ అవుతుందా సాయి, మాట్లాడుకుందాం అంది. ఆ రోజు ఆమె లాంగ్ టీషర్ట్ మాత్రమే వేసుకుంది. కాళ్లు క్రాస్ చేసి కూర్చున్నప్పుడు ఆమె తొడలు పూర్తిగా కనిపించాయి. గదిలో డిమ్ లైట్స్ వెలుగుతున్నాయి. ఆమె తన లైఫ్ గురించి చెప్పడం మొదలుపెట్టింది. భర్త ఎప్పుడు బిజీ, ఒంటరితనం, రాత్రులు నిద్ర రాకపోవడం, శారీరక అవసరాలు అన్నీ ఓపెన్గా చెప్పేసింది. నువ్వు ఇంకా చాలా యంగ్గా ఉన్నావ్ కాని చాలా మెచ్యూర్గా మాట్లాడతావ్ అంటూ నా చేతిమీద చేయి వేసింది. ఆమె వేళ్లు నా చేతి వేళ్లతో మెల్లగా పెనవేసుకున్నాయి. ఆ స్పర్శతో నా శరీరం మొత్తం వేడెక్కింది. నెమ్మదిగా ఆమె నన్ను హాట్ వీడియోలు పంపమని అడగడం మొదలైంది. ఒకరోజు ట్యూషన్ తర్వాత ఆమె బెడ్రూం నుంచి సాయి, రా అని పిలిచింది. లోపలికి వెళ్తే గది పూర్తిగా డిమ్ లైట్స్లో ఉంది. తేలికపాటి ఇన్సెన్స్ వాసన వస్తోంది. ఆమె నైటి కొంచెం పైకి ఎక్కి పడుకుని ఫోన్లో వీడియో చూస్తున్నది. నన్ను పక్కన కూర్చోమని పిలిచి హెడ్ ఫోన్ ఇచ్చింది. వీడియోలో హాట్ సీన్స్ వచ్చేసరికి ఆమె శ్వాస వేగంగా మారింది. ఆమె చేయి మెల్లగా నా తొడమీద పెట్టి గట్టిగా పట్టుకుంది. నేను ధైర్యం చేసి ఆమె వీపుమీద చేయి వేశాను. వీడియో పూర్తయ్యాక ఆమె నా వైపు తిరిగి నా బుగ్గను తాకి మెల్లగా ముద్దు పెట్టింది. ఆ తర్వాత నేను ఆమె పెదాలను క్యాప్చర్ చేశాను. ఆమె నా జుట్టు పట్టుకుని గట్టిగా కిస్ చేసింది. ఆ రోజు చాలాసేపు ముద్దులు, హగ్స్ జరిగాయి. రోజులు గడిచే కొద్దీ మా సంబంధం హాట్ అవుతూ వచ్చింది. ఆమె నన్ను కోగిలించుకుని, ముద్దులు పెట్టుకుని, నెమ్మదిగా అన్నీ నేర్పించేది. నువ్వు నా సీక్రెట్ బాయ్ఫ్రెండ్ అంటూ నా చెవిలో కామంగా చెప్పేది. ఆమె ఇంటి బెడ్రూంలో, సోఫాలో, కిచెన్లో కూడా చిన్న చిన్న హాట్ మూమెంట్స్ జరిగేవి. ఒక వారాంతపు రోజు ఆమె నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంటికి వెళ్తే లైట్స్ సాఫ్ట్గా వెలుగుతున్నాయి. సాఫ్ట్ మ్యూజిక్ వినిపిస్తోంది. అనిత ఆంటీతో పాటు మరో అందమైన ఆంటీ కూర్చుని ఉంది. ఆమె పేరు రాధా. వయసు 37, డివోర్సీ, చాలా సెక్సీ ఫిగర్. ఇద్దరూ నవ్వుతూ నన్ను చూశారు. అనిత ఆంటీ నా చెవిలో, రాధా నా బెస్ట్ ఫ్రెండ్. నీ గురించి అన్నీ చెప్పాను. ఈరోజు మన ముగ్గురం కలిసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. భయం లేదురా అంది. మాటలు నెమ్మదిగా హాట్ అయ్యాయి. అనిత ఒకవైపు, రాధా మరోవైపు కూర్చుని నన్ను ముద్దులు పెట్టడం మొదలుపెట్టారు. లైట్లు డిమ్ చేసి, సాఫ్ట్ మ్యూజిక్ పెట్టి. ఆ రాత్రి ఇద్దరు అందమైన, అనుభవం ఉన్న ఆంటీల మధ్య నేను రాజుగా ఫీల్ అయ్యాను. ఇలా నా ట్యూషన్ రోజులు చాలా హాట్ అయిపోయాయి. అలా ఆ నైట్ మొత్తం సరదాగా మాట్లాడుకున్నాం. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, వీలైతే షేర్ చేయండి.